హే గాయ్స్, విజయవాడ వచ్చామంటే కనకదుర్గమ్మ వారిని దర్శనం చేసుకోకుండా వస్తామా చెప్పండి. అందుకే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ముందుగా వినాయక స్వామి దర్శనం. ఆయన నీడ లేకుండా ఏ పని మొదలవ్వదు అని అంటారు కదా. లాస్ట్ టైం జరిగిన దానికి ఇంకా ఫోన్ అసలు గుళ్ళో ఓపెన్ చేద్దాం అనుకున్నా. ఇంకా ఇక్కడికి ఎంటర్ కాగానే అసలు ఒక పవర్ఫుల్ వైబ్ అయితే వచ్చేసింది. ఫోన్స్ కౌంటర్ లో పెట్టి టికెట్ కోసం వెళ్ళాం. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏంటంటే మా ఫ్రెండ్ 500 రూపీస్ టికెట్ తీసుకుందాం అనుకుంది. మేము మాత్రం 100 రూపీస్ టికెట్ తీసుకుంటున్నాం. ఇంకా మాతో రమ్మలగానే 100 రూపీస్ టికెట్ తీసుకుంది. అయినా ఏ టికెట్ అయితే ఉంది, అమ్మవారి కృప మన టికెట్ మీద కాదు మన భక్తి మీద ఉంటది కదా అని చెప్పేసి వచ్చి ఇంకా మా కోరికను తీర్చమని అమ్మవారిని కోరుకొని దర్శనం చాలా బాగా చేసుకున్నాం. ఇంకా బయటికి రాగానే ముందు మసాలాతో స్టార్ట్ చేసినాం. అయిపోయి ఫుల్ కారం పోవడానికి అయితే ఐస్ క్రీమ్ తిన్నాం. చెప్పడం మర్చిపోయిన, 1 టౌన్ లో ఫేమస్ స్నేహితు చిట్టిడ్లీ అంట. ఏదో విన్నాం కానీ తినలేదు చూడలేదు. పోలీసుని అడిగితే మార్కెట్ బ్యాక్ సైడ్ అన్నాడు, చాలా బాగున్నాయి. తినగానే ఇంకేదో తక్కువైందని చెప్పి చూస్తే ఏం చేస్తాం, మాటల్లో పడి హాస్టల్ గేట్స్ క్లోజ్ చేస్తారని మర్చిపోయి ఎలానో రీచ్ అయ్యాం ఫాస్ట్ గానే. ఎలాగో రెడీ అయి ఉన్నామని చెప్పేసి రీల్ చేసాం. బాయ్ బాయ్.